అందరికీ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మా ఊర్లో మా ఇంట్లో పనిచేసే యానాది వాళ్ళ గురించి చూపించాలనుకుంటున్నాను. సో వాళ్ళ ఇల్లు కూడా నేను వీడియో తీశాను, అవన్నీ చూసేద్దాం. ఈ పాప మా ఇంట్లో పనిచేసే అల్లూరమ్మ వాళ్ళ మనవరాలు, పేరు అనుష్క. ఇప్పుడు నేను వాళ్ళ కాలనీలోనే ఉన్నాను. సో వాళ్ళ కాలనీ ఎలా ఉంది, వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, సో అదంతా చూసేద్దామా. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ బిస్కెట్స్, చాక్లెట్స్ అవి ఇచ్చాను. సో ఆ పిల్లలు అయితే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వెళ్తే కనుక వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఊర్లో కొంతమంది ఇట్లా లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళలేని టైంలో అంతా కూడా ఫుడ్ అంతా ఇచ్చారు. ఇలాంటి టైమ్స్లో మనం హెల్ప్ చేయాలి అనుకోవాలి, కానీ డెఫినెట్గా మన ఊర్లలోనే, మన పక్క ఊర్లలోనే చాలామంది ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇది నా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో, ఈ పరిసరాలు ఎలా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఈ వీడియో వాళ్ళ పర్మిషన్ తీసుకుని తీసామన్నమాట. ఇక్కడ కొన్ని మాత్రం గుడిసెలు ఉన్నాయి, కొన్ని సిమెంట్తో కట్టినవి ఉన్నాయి. అవి కూడా సగం ఆగిపోయి ఉన్నాయి. పైన స్లాబ్ కూడా కొన్నిటికి వేయలేదు, కొన్నిటికి తలుపులు పెట్టలేదు. సో వాళ్ళ పాయింట్ నుంచి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆపేశారు, వాళ్ళు ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. జస్ట్ నిన్ను వీడియో చూపించాలి మీ అందరికీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ఆ ఉద్దేశంతో మాత్రమే తీశాను. సో చూడండి ఒకసారి. చూడండి వాళ్ళ గోడల మీద ఎంత ఆర్టిస్టిక్గా ముగ్గులంతా వేశారో. సో ఇది వాళ్ళ స్టవ్ అన్నమాట, అంటే పొయ్యి. దీనిలోనే వాళ్ళు వంట చేసుకుంటారు. ఎగురు ఏం పేరు నీ పేరు? బాలయ్య, పోలయ్య, ఏం పేరు చెప్పు? పోలయ్య నీ పేరు కూడా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.